హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది రేణు దేశాయ్. తను ఇప్పుడు సినిమాలలో మళ్ళీ యాక్టింగ్ చేయడానికి అయితే ముందుకు వస్తుంది. రీసెంట్గా రవితేజలోని ఒక మూవీలో తను ఒక సైడ్ రోల్ అయితే పోషించింది అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో దాని తర్వాత కొన్ని సినిమాలలో తను యాక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ లేని రేణు దేశాయ్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైనా ఒక మాట అన్న వెంటనే దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వడము, అదే ప్రకారంగా వాళ్ళు తినకి కౌంటర్ ఇవ్వడం, ఇలా నడుస్తూ ఉన్న క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు వీళ్ళ వేధింపులు తట్టుకోలేకనే నేను ట్విట్టర్ అలాగే ఫేస్బుక్ని డిలీట్ చేశానని, కంటిన్యూస్గా నా పైన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారని అంటుంది. అయితే తన జీవితంలో అటు పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. కానీ తన చిన్న వయసులో తను ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా అబ్బాయి పుడితే బాగుండు అనుకున్నారట. చూసేసరికంటే అమ్మాయి పుట్టడంతో అసలు వాళ్ళ తండ్రి కనీసం చూడటానికి ఎత్తుకోవడానికి కూడా రాలేదంట. అదే విధంగా తను పెద్దగైతున్న సమయంలో కూడా అటు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎక్కువగా పట్టించుకోలేదట. అదే కాకుండా తల్లి ప్రేమను నేను ఎక్కువగా పొందలేకపోయానని, తల్లి పక్కనున్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు ప్రేమని పంచలేదని, ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి రావద్దని నా పిల్లలకి నేను ముందు నుంచైనా సపోర్టుగా ఉన్నాను, అందుకోసమే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నానని ఇలా చెప్పుకొచ్చింది. అదేవిధంగా తాను పవన్ కళ్యాణ్తో ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పుడు కూడా నేను ఎక్కువగా బాధపడలేదని, కానీ చిన్నతనంలో నేను పడ్డ బాధ నాకు అన్నిటికంటే ఎక్కువని, నా తల్లిదండ్రులు అసలు నన్ను ఎక్కువగా పట్టించుకోకపోయేవారని, కానీ నేను ఇప్పుడు నా పిల్లల్ని ఖచ్చితంగా పట్టించుకుంటానని, నా పిల్లల్ని నేను సాగుతానంటూ తను చెప్పుకొచ్చింది. అయితే ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు జనాలకి కూడా తను ఏంటి అంటే ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు అంటూ తనైతే కోరుకుంది. మరి దీని ప్రకారంగా చూసుకుంటే తనకి సంబంధించిన ఫ్యాన్స్ మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు అంటూ అటు తనకి సపోర్టివ్గా కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కమెంట్ చేయండి.